దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనంలో, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాగరు అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారాయికి దాసిగా ఉన్నది. దాసిగా ఉన్నప్పుడు బిడ్డలు లేని పరిస్థితుల్లో అబ్రహాముతో వెళ్ళమని హాగర్కి చెప్పినప్పుడు, అబ్రహాము హాగర్తో వెళ్ళినప్పుడు కుమారుడు పుట్టాడు. అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఈమె శారాకు పని చేయడంలో, మాట వినడంలో నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటే, దేవుడు అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం అన్నాడు, అబ్రహాంతో దేవుడు, నీ భార్య ఏం చెప్తే అది చెయ్యి అన్నప్పుడు, శారాకి హాగర్కి గొడవ వచ్చినప్పుడు శారాయి చెప్పింది, హాగర్ని తీసుకెళ్ళి వదిలిపెట్టాను. అప్పుడు తీసుకొచ్చి ఎడారిలో వదిలిపెట్టేసి అబ్రహాం వెళ్ళిపోతాడు. ఇష్మాయేలు ఏడుస్తూ ఉంటాడు. నీటి కోసం బాగా గొక్కపెట్టి ఏడుస్తాడు. ఏడిస్తే ఆ ప్రార్థన విని, ఆ కన్నీరు విని చూసి దేవుడు శారాకి అక్కడే నీటి ఊటను ఏర్పాటు చేసి ఆ బిడ్డ త్రాగి బ్రతుకున్నట్లు దేవుడు అక్కడ నీటిని సమృద్ధిగా అనుగ్రహించాడు. అప్పుడు దూత వచ్చి అంటుంది, యెహోవా దూత, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఇప్పుడు ఇది హాగర్ గట్టిగా ఏడ్చి మొర్ర పెట్టి ప్రార్థన చేసింది. ప్రార్థన, ఇంకా కుమారుడు ఇష్మాయేల్ చనిపోతాడు, అంత భయంకరమైన పరిస్థితి. ఎడారిలో నీటి చుక్క లేకపోతే, దాహం వేసినప్పుడు చిన్న బిడ్డ ఎలా తట్టుకుంటాడు? పెద్దవాళ్ళు మనమే తట్టుకోలేం ప్రియులరా. కాబట్టి చిన్న బిడ్డ తట్టుకోలేని పరిస్థితుల్లో హాగరు ఏడ్చి మొర్ర పెట్టింది. ఆ మొర్ర దేవుడు విని దూతను పంపించాడు. అందుకే అంటాడు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వే కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నువ్వు మొరపెట్టి ప్రార్థించే దేవునికి, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించి నీకు నీ పరిస్థితిని మార్చేస్తాడు. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. ప్రార్థన వేరు, మొర వేరు. భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటావు, ప్రయాణానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటావు, ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు ప్రార్థన చేసుకుంటావు. మామూలుగా ప్రార్థన. మొర అంటే ఆ కార్యం జరిగే వరకు కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉంటావు. మొర్ర పెడతావు, హృదయ వేదన, కన్నీళ్లతో. అలా మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ మొరను ఆలకిస్తాడు. దావీదు కూడా ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కూడా అంటాడు చూడండి, 18వ దావీదు కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. బా, ఎంత చక్కని మాట అండి. శ్రమ వచ్చినప్పుడు దావీదుకి మొర్రే పెట్టాడు, నా దేవునికి ప్రార్థన చేశాను. ఆ మొర్ర, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. ఎంత గొప్ప దేవుడండి. ప్రార్థన ఆలకించాడు, ప్రార్థన చెవులు జొచ్చింది, ప్రార్థన కార్యం చేసింది దావీదు పట్ల. అందుకనే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ మొర్ర దేవుడు ఆలకిస్తాడు. నువ్వెంత ఘోర పాపంలో ఉన్నా సరే, నిన్న పాపిని ప్రభు అని మొరపెట్టు, నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. అలాగే
దావీదుని సౌలు తరుముతున్నప్పుడు, గుహలో దాగినప్పుడు, కొండల్లో దాగినప్పుడు, అరణ్యంలో దాగినప్పుడు, అక్కడ కూడా 141 దావీదు కీర్తన మొదటి వచనంలో చూస్తే, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవి యొగ్గుము. ఎంత చక్కని మాట అండి. అవన్నీ కూడా మనకు ఒక అనుభవంలోనికి నడిపిస్తాయి. దావీదు మొర్ర పెట్టాడు, నా యొద్దకు త్వరపడిరా, నువ్వు త్వరపడిస్తే ప్రభు నాకు సహాయం దొరుకుద్ది, నేను క్షేమంగా ఉంటాను, నేను కాపాడబడతాను, నేను మొర్ర పెట్టగా నా మాటకు చెవి యొగ్గాను. దావీదు మొరపెట్టినప్పుడు చెవి యొగ్గాడు. నీవు మొరపెట్టినప్పుడు నీకెందుకు చెవి యొగ్గడాయినా? చెవి యొగ్గే దేవుడు, మొర్ర ఆలకించే దేవుడు, ప్రార్థన అంగీకరించే దేవుడు, ఆలకించే దేవుడు. అట్టి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు. 142 కీర్తనలో కూడా అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బాబ్బా, ఎలుగెత్తి మొరపెడుతున్నాడండి. ఎందుకు మొరపెడుతున్నాడంటే, దావీదు తరుముతున్నటువంటి ఆ బాధల్లో ఏ విధంగా అయినా తప్పించుకొని దేవుని సేవకుడిగా ఉండాలని ఒక ఆశ. కాబట్టి ఈ రోజున నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, మరణమే నిన్ను వేధించిన, ఇక నాకు చావు తప్ప బ్రతుకు లేదని పరిస్థితుల్లో కూడా ఒకటే నువ్వు చేయవలసింది, మొర్ర మొర్ర మొర్ర. మామూలు ప్రార్థన పనిచేయదు, మొర్రపెట్టు. నీ మొర్రని దేవుడు ఆలకించి నీకు కార్యం చేస్తాడు. ఇదివరకు మన పితరులు మొర్రపెట్టి గొప్ప గొప్ప కార్యాలు చేశారు, దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. ఇక్కడ హాగరు మొర్ర వినెను అని దూత వచ్చి చెప్తుంది. మొర్ర విన్నాడు కాబట్టి దేవుడు దూతను పంపించి, నీ కుమారుని కూడా నేను దీవిస్తాను, ఆయన ద్వారా 12 మంది రాజులు వస్తారు. ఏమీ లేదు, ఇంకా చావే శరణ్యం అనుకునే పరిస్థితుల్లో హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిల్ని కూడా దీవించాడు. మరి ఈరోజు భూప్రపంచంలో ఎక్కడైనా చూడండి, వారు లేని దేశమేది, వారు లేని ప్రాంతమేది అంటే హాగరు యొక్క మొర్ర దేవుడు ఆలకించి అద్భుతం చేశాడు. దావీదు మొర్ర ఆలకించి త్వరపడి వచ్చాడు. దావీదు మొర్ర ఆలకించి దావీదు పక్షంగా కార్యం చేశాడు. ఈ రోజున నీ పక్షంగా కార్యం చేయడానికి, నీ మొర్ర విని దేవుని పక్షంగా కార్యం చేయడానికి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దేనికి భయపడాల్సిన పని లేదు. నా ప్రభు నాతో, నా మొర్ర ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆలకిస్తాడని ఒక గొప్ప నిరీక్షణతో ఆయనకు మొరపెట్టి చూడు. నా ప్రియ కుమారుడా, తప్పకుండా నేను దేవుడు రక్షించడానికి, తప్పించడానికి సమర్థుడు. అట్టి సమర్థుడైన దేవుడు హాగరు మొర విన్నాడు, భక్తుల మొర విన్నాడు, దావీదు మొర విన్నాడు, అనేక మంది భక్తుల మొర విన్నాడు. ఈరోజు నీ మొర కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టి చూడు, నీ పక్షంగా అద్భుతం జరుగుద్ది. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కాబట్టి నీ మొర ఆలకించి నీ పక్షంగా కార్యం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు, నీ పక్షంగా అద్భుతమైన కార్యం చూస్తావు, దేవుని నామానికి సాక్షిగా ఉంటావు. ఉండాలని నిత్యము నీ ప్రార్థన, నీ మొరను ఆలకించి అద్భుతాలు దేవుడిని పక్షంగా చేయడం ప్రభు పేరట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.